ఇకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే సినిమా గురించి అందరికీ తెలుసు. ఆ సినిమా పేరు మాస్ జాతర. మామూలుగానే రవితేజ అంటే మాస్. బీసీ సెంటర్స్లో చాలా బాగా ఆడతాయి సినిమాలు. ఓకే, ఏ సెంటర్లో ఒక్కొక్కసారి మంచి ఎమోషనల్ పడినప్పుడు కానీ, కంటెంట్లో మంచి గ్రిప్ ఉన్నప్పుడు కానీ చాలా పెద్ద హిట్లుగా మలుచుకున్న సంగతి అందరికీ తెలిసే. అలాంటిది అసలుకి ఈ సినిమాలో అసలు ఏం స్టార్ట్ అవుతుంది, ఏమి అవుతుంది అనేది కూడా చెప్పకుండానే రకరకాల రూమర్స్ బయటకు వచ్చేసాయి. నా మటుకు నాకు మాస్ జాతర సినిమా ఇట్స్ ఏ కమర్షియల్ ప్యూర్ ఎంటర్టైనర్. ప్యూర్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ ఎలా ఉన్నాయో అలా ఉండింది సినిమా. కొత్తగా ఇక్కడ ఏం చెప్పారంటే, ఎప్పుడు కూడా పోలీస్ అనగానే మనకు రెగ్యులర్ పోలీసు తెలుసు, అన్యాయాన్ని అడ్డుకుంటాడని తెలుసు. కానీ ఒక రైల్వే పోలీసు ఒక డీల్ చేస్తే ఉండే కేసులు ఎలా డీల్ చేయొచ్చు అనే దాని మీద చాలా కొత్తగా డిఫరెంట్గా చూపించడానికి ప్రయత్నించారు. కానీ ఎలివేషన్స్ కానీ, ఫైట్ సీక్వెన్స్లు కానీ ఇవన్నీ కూడా గతంలో రవితేజ గారు ఎప్పుడో చేసేసి ఉన్నారు. అందువల్ల కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. కానీ సినిమాని ఓవరాల్గా కనుక రవితేజ సినిమా రిలీజ్ అయింది సరదాగా వెళ్ళి చూసొద్దామంటే మాత్రం ఇట్స్ ఎ ఫీస్ట్.